చెప్పరా తిను అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఎలా ఉన్నారు మీరందరూ? ఈ రోజు అయితే మా పిల్లలు చూస్తున్నారుగా ఎంత హ్యాపీగా ఉన్నారో. వాళ్ళ కోసం ఇష్టమైన జున్ను అయితే ప్రిపేర్ చేసిన. ఇది వచ్చేసి మా బావకైతే చాలా ఇష్టం అనమాట. బావకు పాలను విరగొట్టి చేసే జున్ను అంటే ఇష్టం. నేనైతే కాస్త డిఫరెంట్గా చేసిన. ఎట్లా చేస్తాను రెసిపీ అనేది వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసాను. చూస్తున్నారు కదా పాలు ఎంత చిక్కగా ఉన్నాయో. ఇంకా ఇవే జున్ను పాలు. వీటితోనైతే జున్ను అయితే ప్రిపేర్ చేద్దాము. నేనైతే చాలా వీడియోస్లలో చూసిన జున్ను ఎట్లా ప్రిపేర్ చేస్తారు ఏంటి అని చెప్పేసి చాలా వీడియోస్లలో చూసి ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారమే జున్ను చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. ఇంకా ఇంతకుముందు కూడా చేసినా కానీ నార్మల్గా జస్ట్ మిల్క్నే స్టవ్ మీద గిన్నెలో పాలు పోసి వేడి చేసి అందులోనే షుగర్ వేసుకొని తినేవాళ్ళము. ఇప్పుడైతే నేను వీడియోలో చూసినా కదా దాని ప్రకారమే నేను చేయాలనుకుంటున్నాను. చూపిస్తాను మీకు వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. చక్కెర వేసుకొని చేసుకోవచ్చు, అట్లనే బెల్లం వేసుకొని చేసుకోవచ్చు కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. నాకైతే చక్కెర కంటే బెల్లం హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి నేనైతే బెల్లంనే యూజ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఈ బెల్లంని మొత్తం మనమైతే చిన్నగా అయితే కట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇవి వచ్చేసి మిరియాలు అనమాట. ఇవి వేస్తే కొంచెం వాతం రాకుండా ఉంటుంది, టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అయితే నేనైతే హై ఫ్లేమ్లోనే ఉంచి జున్ను పాలది గిన్నె ఉంటుంది కదా, ఈ గిన్నెను అయితే ఇందులోనే పెట్టిన. మీకు అవుపిస్తుంది కదా, ఈ జున్ను పాలది గిన్నె అయితే ఇందులోనే పెట్టేసిన. దీని మీద మళ్ళీ ఇంకో క్యాప్ పెట్టాలన్నమాట. ఈ క్యాప్ పెట్టిన తర్వాత మళ్ళీ మీద నుంచి ఇంకో క్యాప్ పెట్టేసేయాలి. హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టేసుకుంటే జున్ను అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇట్లా ఫస్ట్ అయితే పెద్ద గిన్నె తీసుకున్న తర్వాత ఇట్లా వేరే గిన్నెలో మనం పాలు పోసి పెట్టుకొని దీని మీద అయితే క్యాప్ అయితే క్లోజ్ చేసేయాలి. ఇంకో ఇట్లా కౌపిస్తుంది కదా, ఇట్లా క్లోజ్ చేసి దీని మీద ఏదన్నా గట్టిగా క్యాప్ ఊడిపోకుండా ఉండడానికి, దీని మీద ఏదైనా గట్టిగా ఉండడానికి ఏదైనా బరువు కూడా మనం పెట్టుకోవచ్చు. నాకైతే ఏం క్యాప్ అయితే పడిపోదు అని అనిపిస్తుంది. నేనైతే ఏం పెట్టట్లేదు, ఇట్లనే ఉంచుతున్నా. దీని నుంచి మళ్ళీ ఇంకో క్యాప్ పెట్టాలి కదా, ఈ మూతను కూడా నేనైతే పెట్టుతున్నా. ఇంకా ఇక్కడ గాలి పోకుండా ఇక్కడైతే మనమైతే చిన్నవి ఏమన్నా బరువు లాంటివి అయితే మనమైతే పెట్టుకోవచ్చు. నేనైతే దీని మీద పెడదాం అనుకుంటున్నా. మొత్తం అయితే హై ఫ్లేమ్లో పెట్టేసిన. ఇది గాలి పోకుండా కూడా ఇట్లా మీద అయితే ఇది పెట్టేసిన. హై ఫ్లేమ్లో పెట్టినా కదా, చూద్దాం. ఒక 10 మినిట్స్ అయితే ఆగాలి. ఈ 10 మినిట్స్లో మా పిల్లలు ఏం చేస్తారో చూపిస్తా, వచ్చేయండి. మా హైడ్రా లేవగానే ఫస్ట్ అయితే బ్రష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పాలు అడుగుతుంది అనమాట. ఇక చిన్నప్పటి నుంచి మాకు అలవాటు అయిపోయింది ఇంకా పాలు తాగడం. ఇంకా లేవగానే ఫస్ట్ అయితే మా హైడ్రాకు పాలు బూస్ట్ వేసి ఇచ్చేసిన. ఇక తాగేసి బొమ్మలకైతే అతక్కపోయింది. ఈ మధ్యనైతే చాలా అంటే చాలా బొమ్మలకైతే ఎక్కువ అడిక్ట్ అయిపోయింది మా హైడ్రా. ఇంకా కార్టూన్ బొమ్మలు వస్తాయి కదా, అవే ఎక్కువ చూస్తుంది. ఇంకా సమ్మర్ కదా, బయటికి పంపించడం ఇష్టం లేక సరే పర్లేదు, ఫోన్ కంటే ఇంకా టీవీ బెటర్ కదా, ఇంకా ఫోన్ అయితే ఇంకెక్కువ చూస్తుంది కదా అని చెప్పేసి ఇంకా టీవీలో బొమ్మలైనా సరే చూడమని చెప్తా. మా కన్నయ్య వెయిట్ చేస్తుండు, అమ్మ బూస్ట్ వేసుకొని పాలు తీసుకురా అన్నాడు. ఇంకా వాడు ఏం చేస్తుండో చూద్దాం. తాగు కన్నయ్య, పాలు తాగు కన్నయ్య. నార్మల్గా అయితే ఒక్కసారి మూత పెట్టిన తర్వాత మళ్ళీ అయితే తీయొద్దు. నేనైతే మీకు చూపించడం కోసం అయితే నేనైతే ఇది క్యాప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఎట్లా కుక్ అవుతుందని చెప్పేసి. మీరు ఒకసారి చూడండి. మీరు చేస్తున్నప్పుడు అయితే అసలు ఓపెన్ చేయకండి. హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది. నేను ఇప్పుడు పెట్టి కూడా ఒక 5 మినిట్స్ అవుతుంది. నేను మీకు చూపిస్తాను అసలు ఎట్లా అయింది ఏంటి అని చెప్పేసి. ఈ జున్నుని పాలని విరగొట్టి కాకుండా మనమైతే డబల్ బాయిల్డింగ్ మెథడ్లో అయితే చేసుకున్నాం కదా, జున్ను అయితే సేమ్ స్పాంజ్ కేక్ లాగా మంచిగా వస్తుంది. ఇంకా ఈ జున్నులో వచ్చేసి మనమైతే మిరియాలు ఇంకా బెల్లం వేసి చేసినాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నువ్వు గట్టిగా రావడానికి మంచి టిప్ చెప్తా. ఒక్కసారి మనం క్యాప్ క్లోజ్ చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేంత వరకు అయితే మనమైతే క్యాప్ తీయొద్దు. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కూడా క్యాప్ అట్లే పెడితే ఆవిరికి బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా ఈ జున్ను ప్రిపేర్ కానికి ఇంకొక 10 మినిట్స్ అయితే పడుతుందిగా. ఈ లోపు అయితే మా ఐటమ్ అయితే మీకు ఏదో పద్యం చెప్తుందంట, వినండి. అయితే చెప్పు, మీకు ఏ పద్యం నేర్పించినాడని చెప్పు మంచిగా. నలిపే కానీ తెలుగు కాదు, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన తిట్టిన పలుకున విస్తరాపిన మా వినురవేనా. వెరీ గుడ్. ఇంకోటి చెప్పినా కదా నేను, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు. ఇది చూడు, అది మంచిగా గట్టిగా చెప్పు. తల్లిదండ్రుల మీద దయలేని కూతురు పుట్టని వాడు
గిట్టమేమి పుట్టలో యాసను పుట్టరా గిట్టరా విస్తరాపిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ. వెరీ గుడ్. ఇక ఇంట్లో అయితే మా హైడ్రాకి అయితే పద్యాలు తెలుగుకు సంబంధించిన అవన్నీ నేర్పేయమని చెప్పి మా బావ అయితే కొన్ని బుక్స్ తెచ్చిందనమాట. అంటే ఇంగ్లీష్ హిందీ ఎక్కడైనా నేర్చుకోవచ్చు, కానీ మన మాతృభాష తెలుగునైతే నువ్వు కంపల్సరీగా నేర్పించాలి హైడ్రాకు అన్న కాన్సెప్ట్లో అయితే తెలుగుకు సంబంధించిన కొన్ని నాకు తెలిసినవి అయితే మా హైడ్రాకి అయితే నేను నేర్పిస్తున్నా. వేమన శతకాలు, భాస్కర శతకాలు, ఈ సుమతి శతకాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ శతకాలు ఇవన్నీ అయితే నేనైతే మా హైడ్రాకు ఒక్కొక్కసారి నాకు టైం కుదిరినప్పుడు మా హైడ్రాకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అయితే నేనైతే నేర్పిస్తున్నా. ఇంకా నేర్పించిన కదా హైడ్రా నీకు కదా. ఈ మధ్య నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటే నాకైతే ఒక రీల్ అయితే బాగా నచ్చిందనమాట. ఒక చిన్న పాప పీరియాడిక్ టేబుల్ని వితిన్ 2 minutesలో పీరియాడిక్ టేబుల్ని మొత్తం చెప్పేసింది అనమాట. అట్లా మా హైడ్రాకి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి అని నేనైతే అనుకున్నా. ఈ మధ్య ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా నేర్పించాలి, హైడ్రా షెడ్యూల్ సమ్మర్ హాలిడేస్ కదా నేర్పించాలి అనుకున్నా. నేను ఒక లిస్ట్ అయితే రాసుకున్నాను అనమాట. పీరియాడిక్ టేబుల్ని నేనైతే గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అవన్నీ నేనైతే స్కెచెస్తోని రాసి పెట్టుకున్నా. అవన్నీ అయితే నేను డైలీ మార్నింగ్ ఒకసారి ఆఫ్టర్నూన్ ఒకసారి నేనైతే అట్లా మా హైడ్రాకి అయితే చెప్పిన. తనకు ఎంతవరకు గుర్తుందో మీతోనైతే చెప్తుంది. ఇప్పుడు వినండి. హైడ్రా, ఎలిమెంట్స్ ఇన్ పీరియాడిక్ టేబుల్ చెప్పు. హౌ మెనీ ఎలిమెంట్స్? వెరీ గుడ్. 1 1 8 చెప్పు. లీస్ట్ చెప్పు, లైన్ వైజ్గా చెప్పు. హైడ్రోజన్, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, నైట్రోజన్, ఆక్సిజన్, గట్టిగా చెప్పు. నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం, క్యాడ్మియం, టిటానియం, వనాలియం, ఓమియం, మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, గాలియం, జెర్మేనియం. అయిపోయింది. మొత్తం 40 ఎలిమెంట్స్ వరకు అయితే నేర్పిస్తుంది అనమాట. ఇంకా 1 1 8 అంటే ఇంకా చాలా ఉన్నాయి కదా. డైలీ కొన్ని ఎక్కువ అయితే ప్రెజర్ చెయ్య. ఇంకా తను నేర్చుకుంటా అంటేనే నేను నేర్పిస్తాను అనమాట. 10-15 minutes అవుతుంది కదా. జున్నుదైతే నేనైతే ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఇట్లా ఈ ఆవిరి జున్నునైతే ఎక్కువగా అయితే ఆంధ్ర సైడ్ అయితే చేస్తారు. ఈసారి నేను కూడా చేసిన, అసలు ఎంత బాగా వచ్చిందంటే ఇంకా చెప్పడం కంటే మీరే చూసేయండి, పర్ఫెక్ట్ గా వచ్చింది. జున్ను వచ్చి నేనైతే పొద్దున్నే చేసిన అనమాట. ఇంకా మా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా పక్కకు పెట్టేసి ఇంకా ఈ జున్నునే బ్రేక్ఫాస్ట్ లెక్క తినేసిరు మా పిల్లలు ఇద్దరు. ఇంకా మా బావ కూడా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా జున్ను చేసిన బావ నీకు ఇష్టం కదా అని చెప్పేసి మా బావ కూడా ఇచ్చిన. మా బావ కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. పర్లేదు మంచిగా వచ్చింది అన్నాడు. జున్ను చేసింది మా బావ కోసం, కానీ ఎక్కువగా మా పిల్లలు అయితే హ్యాపీ అయ్యారు. జున్ను ఎట్లుంది? సూపర్ ఉందమ్మా. థ్యాంక్ యూ. కానీ ఆ జున్ను ఎట్లుంది? చూపరా? తిను అయితే తిను. నచ్చిందా? నచ్చిందా? తిను మరి. తినేసేయి. ఎట్లుంది బావా జున్ను? పర్లేదా? మంచిగా ఉందా? స్వీట్ జరిపోయిందా? మా బావ కోసము ఇష్టంగా అయితే జున్ను అయితే చేసిన. మా బావ హ్యాపీ, మా పిల్లలు డబల్ హ్యాపీ. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే నేను ఎందుకు హ్యాపీగా ఉన్నా? నేను కూడా సూపర్ హ్యాపీ. మీరు ఎప్పుడైనా జున్ను తిన్నారా? వీడియోని ఎండ్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకో మంచి వ్లాగ్తో కలుస్తాను. బాయ్.